వార్త 2వ అధ్యాయం 7వ వచనం. లూకాసు వార్త 2వ అధ్యాయం 7వ వచనం. ఎవరైనా చదివి ఆ మాట వినిపించండి. తన తొలిచూలు కుమారుని కని పొత్తి గుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టెలో పరుండపెట్టాను. దేవుడి వాక్య భాగాన్ని మన వినికిడిలో దీవించిన కాక. ఆయనకు సత్రములో స్థలము లేనందున పశువుల పాకలో ఇక ఆ తొట్లు అక్కడ పరుండపెట్టాను. నిజంగా ఆయనకి సత్రంలో స్థలం దొరకలేదా? ఆయన తలచుకుంటే దొరికేది కాదా? లోకరక్షకుడు ఈ లోకంలో ఉదయించడానికి శారీరకంగా వాళ్ళు ఎతికినప్పుడు సత్రంలో స్థలం దొరకలేదేమో, కానీ ఆయన కావాలనుకుంటే ఆయనకి రాదా? ఆయన కోరుకుంటే అది దక్కదా? నిజమే, వాళ్ళకి సత్రంలో స్థలం దొరకలేదు, కానీ ఆయన కావాలనుకుంటే ఎక్కడైనా ఆయనకి స్థలం దొరుకుతుంది. ఆలోచిస్తే అసలు ఆయన ఎక్కడికి వెళ్ళాలనుకున్నాడో అది చాలా ప్రాముఖ్యం. ఆయనకి ఈ సత్రం కాకపోతే ఇంకో సత్రం, అవసరమైతే రాజులను నడిపించైనా ఆయనకి స్పెషల్గా ఒక రూము లేదా ఒక చక్కటి గృహాన్ని ఇవ్వగలడు. అన్నిటినీ తండ్రి సిద్ధపరచగలడు. కానీ ఆయన ఉద్దేశం చాలా వ్యత్యాసంగా ఉంది. స్థలం దొరకనందుకు తల్లిదండ్రులకి కష్టం కలిగిందేమో, కానీ స్థలం దొరకనందుకు పసిబాలుడికి సంతోషం కలిగింది. చప్పట్లు కొట్టండి. వాళ్ళకి సత్రంలో కూడా స్థలం దొరకలేదని వింటున్న మనలాంటి వాళ్ళకి ఆ రోజు చూస్తున్న పాపం నిండు గర్భిణితో లేకపోతే బాబుతో ఉందేమో, చూస్తున్న వాళ్ళకి బాధ కలిగింది, జాలి కలిగిందేమో, కానీ పుట్టబోయే శిశువుకి, పుట్టిన శిశువుకి సంతోషం కలిగింది. ఎందుకో తెలుసా? తాను ఎక్కడికి వెళ్ళాలనుకున్నాడో అక్కడికి చేరుకున్నాడు. చప్పట్లు కొట్టండి. పశువుల పాక అంటే సహజంగా ఎవరైనా ఇష్టపడతారా? ఎవరు ఇష్టపడరు. గొడ్ల సావడి కదా మన వాడుక భాషలో, అదేనా? గొడ్ల సావడి ఎలా ఉంటుంది చెప్పండి. అక్కడ వాతావరణం ఎలా ఉంటుంది చెప్పండి, చక్కచక్క చెప్పండి. పేడ వాసన, ఇంకా దోమలు, ఇంకా మురికి వాసన, ఇంకా చక్కచక్క చిరాగ్గా, గడ్డి చిరాకుగా. అసలు ఆ వాతావరణంలో ఎవరు కూడా ఉండాలనుకోరు. ఆ పని చేసుకుని పక్కన వచ్చేస్తారు అంతే. మాగే అదే గేద పక్కన పడుకుంటారా? మా గొర్రెలే అని గొర్రెల పక్కన, గొర్రెల మధ్యలో అటువంటి ఇటువంటి మేద వేసుకుని పడుకుంటారా? మా ముద్దుల దూడే అని దూడపై కాలేసుకొని పడుకుంటారా? బొజ్జమ్మ అని అక్కడ గబా పని చేసుకుని అక్కడి నుంచి బయటకు వచ్చేస్తాం. లోకరక్షకుడు ఎక్కడికి తాను చేరుకోవాలనుకున్నాడో అక్కడికి చేరుకున్నాడు. గతి లేక అక్కడికి చేరుకోలేదు. జ్ఞాపకం చేసుకోండి, నేను సృష్టికర్త గురించి చెప్తున్నాను. సృష్టికర్త భూమి మీదకి వచ్చినప్పుడు గతి లేక అక్కడికి చేరుకోలేదు, ఇష్టపడి చేరుకున్నాడు. చప్పట్లు కొట్టండి. మీరు ఇప్పుడు కానీ చూస్తే ఆ స్థలం మీరు నమ్మలేరు. ఇది పాక అంటారు. ఈరోజు మీరు ఇజ్రాయెల్ దేశం వెళ్ళి ఆయన అడుగు పెట్టిన ఆ పాక, ఆయన ప్రవేశించిన ఆ పాక ఇప్పుడు మీరు చూస్తే అద్భుతమైన కట్టడం. అది ఎంత అందంగా ఉంటుందో చెప్పలేం. అనేక మంది అక్కడికి వచ్చి ఆ పాక స్థలంలో కట్టబడిన అద్భుతమైన కట్టడం అక్కడికి వచ్చి సంతోషించి వెళ్తూ ఉంటారు. అనేక మంది దానిని పుణ్యస్థలంగా, పవిత్ర స్థలంగా ఎంచుతూ ఉంటారు. అనేక మంది ఆ స్పాట్ అక్కడ ఒక నక్షత్రం లాగా ఉంటుంది, ఇల్లు అక్కడ
ముద్దు పెట్టుకుంటారు. అనేక మంది దర్శిస్తూ ఉన్నారు, అనేక మంది యాత్రికులు వస్తూ ఉన్నారు, అనేక మంది అక్కడికి వెళ్ళి గొప్ప భాగ్యం, గొప్ప ధన్యత అని మురిసిపోతూ ఉన్నారు, సంతోషిస్తూ ఉన్నారు. సృష్టికర్త అయిన దేవుడు పాకలో అడుగు పెడితే అది పవిత్ర స్థలంగా మారిపోయింది. ఈరోజు అసహించుకునే స్థలాన్ని ఆయన ఎంచుకున్నాడు. ఆ స్థలాన్ని అనేకులు చూసి సంతోషించేలాగా మార్చేశాడు. ఈ పూట నేనేం చెప్పదలుచుకున్నాను మీతో అంటే, ఆయన ఎక్కడ అడుగు పెడితే, ఆయన ఎక్కడ ఉండాలనుకుంటే అది గొప్ప స్థలంగా మారిపోద్ది. అది మునుపు ఎలాంటి స్థలం అన్నా కావచ్చు, అది మునుపు ఎవరు ఇష్టపడని స్థలం అన్నా కావచ్చు, అది మునుపు ఎవరు దూరంగా ఉన్న స్థలం అన్నా కావచ్చు, అది ఎలాంటిదైనా అక్కడికి ఆయన వస్తే అది ఎలా మారిపోద్ది అంటే అందంగా మారిపోద్ది, పరిశుద్ధంగా మారిపోద్ది, అందరికీ ఆకర్షణీయంగా మారిపోద్ది, అందరూ వచ్చేలాగా చేస్తుంది, అందరూ నమస్కరించేలాగా చేస్తుంది, అందరూ ముద్దు పెట్టుకునేలాగా చేస్తుంది, అందరూ సంతోషించేలాగా చేస్తుంది, అందరూ సందర్శించుకునేలాగా చేస్తుంది. ఈ లోకానికి ఆయన వచ్చిందే అందుకు. ఆయన ఎందుకు వచ్చాడో ఈ పాకలోకి వెళ్ళడం అనేది ఒక గొప్ప సువార్త, సాక్ష్యంగా ఉంది. ఇప్పుడు మీకు అర్థమయ్యేటట్టుగా చెప్తాను. ఈరోజు ఏ మనిషి మురికిగా ఉన్నాడో పశువుల పాకలాగా, ఈరోజు ఏ మనిషిలో అలాంటి బ్యాడ్ స్మెల్ వస్తూ ఉందో, ఏ మనిషిలో అలాంటి అపవిత్రత ఉందో, ఏ మనిషిలో అలాంటి అసహ్యకరమైన వాతావరణం ఉందో, ఏ మనిషి నోటి మాటలు అంత చీదరగా ఉంటాయో, ఏ మనిషి జీవితం అంత చండాలంగా ఉంటుందో, ఏ మనిషినైతే అందరూ చూసి పైకి బాగానే ఉన్నావా అన్నా లోపలికి చి అని అనుకుంటున్నారు, సృష్టికర్త అయిన దేవుడు అలాంటి ఒక మనిషి జీవితంలోకి రావాలని నిర్ణయించుకొని వచ్చాడు. అందుకు ఆయన ఏమన్నాడు తెలుసా? నేను నీతిమంతుల కోసం రాలేదు, పాపుల కోసం వచ్చాను. మనలాంటి మురికి జీవితాల్లో ఆయన అడుగు పెట్టాడు కాబట్టి ఈరోజు ఎంతో కొంత మనం బాగున్నాం. మనలాంటి చండాలపు జీవితాల్లో, పాకల్లో ఆయన ప్రవేశించాడు కాబట్టి ఈరోజు మనం ఎంతో కొంత గౌరవం మనకి దక్కుతుంది, ఎంతో కొంత ఒక ధైర్యంగా మనం ఉండగలుగుతా ఉన్నాం. కానీ ఆయన ఏమనుకున్నాడంటే ఎంతో కొంత కాదు, పరిశుద్ధంగా మారిపోవాలి, అందంగా మారిపోవాలి, అనేకులకు ఆశీర్వాదకరంగా మారిపోవాలి, అనేకులు మన దగ్గరికి వచ్చిపోయేవారిలాగా ఉండాలి, అనేకులు మనం సందర్శించి పలకరించేవారిలాగా మారిపోవాలి. ఇది దేవుడు మన నుండి ఆశిస్తున్నాడు. అందుకే పరమాత్ముడు, పరిశుద్ధుడు, ఎంతో గొప్పవాడు, సమీపింపురాని తేజస్సులో ఉన్నవాడు భూమి మీద ఒక మురికి స్థలంలోకి వచ్చాడు. చెప్పండి, ఆయన ఎవరినైనా మార్చడానికి సమర్థుడా కాదా? ఎలాంటి పాపినైనా ముట్టుకోవడానికి ఇష్టపడేవాడా కాదా? కుష్టివాడు అడుగుతాడు తెగించి, నీకు ఇష్టమైతే నన్ను ముట్టు. ఆ మాటకి ఆయన చంపాలి. అసలు లెక్క ప్రకారం ముట్టాలా? అసలు చట్టం ఏం చెప్తుందా? ముట్టకూడదని కదా చెప్తుంది. అసలు నువ్వు దగ్గరికి ఎట్టొచ్చావు? నువ్వు వాడు ధైర్యం ఏంటి తెలుసా? ఆయన ఎందుకు వచ్చాడో తెలుసు. ఆయన ఎందుకు వచ్చాడో ఆడికి తెలుసు. వాడికి అది తెలిసే ధైర్యంగా తెగించి అడిగాడు, నాకు తెలుసు నువ్వు ఎందుకు వచ్చావు, నేను చెప్తున్నా, నీకు ఇష్టమైతే నన్ను ముట్టు. ఇక నీకు తెలిసిపోయింది కదా అని దేవుడు ఏం చేశాడంటే వాడిని ముట్టి స్వస్థపరిచాడు. చప్పట్లు కొట్టాడు. కొంతమందికి తెలుస్తుంది ఆయన ఎందుకు వచ్చాడు అనేది, కొంతమందికి అర్థమవుతుంది ఆయన ఎందుకు వచ్చాడని. అర్థమైతే వారి జీవితాల్ని పరిశుద్ధంగా, పవిత్రంగా మార్చుకోవడానికి వాళ్ళు ఏం చేస్తారంటే ఆయనకి అప్పగించుకుంటారు. మనం ఈ దినాల్లో, మనం గడిచిన దినాల్లో జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. పాకులకి ఎవరు వచ్చుండ్రు, ఆ పశువుల గొడ్ల సావుల్లోకి ఎవరు వెళ్ళుండ్రు, భార్య భర్తలు, ఆ పసిబాలుడు, వాళ్ళు మాత్రమే అక్కడ ఉండుంటారు. మీరు జ్ఞాపకం చేసుకోండి, అక్కడికి ఎలాంటి వాళ్ళు వచ్చారో.
ఎంతమంది వచ్చారు? ఎలాంటి వాళ్ళని దేవుడు, ఎక్కడెక్కడో పొలాల్లో ఉన్న వాళ్ళని దేవుడు దర్శించి, వెళ్ళండి వెళ్ళండి, మీరు అక్కడికి వెళ్ళి చూడండి, మీకోసం వచ్చాడని. దేవుడు మన జీవితాన్ని అలా మార్చడానికి వచ్చాడు. పాకల్లాగే ఉండడం ఆయనకి ఇష్టం లేదు. ఆ మురికిగానే ఉండడం ఆయనకి ఇష్టం లేదు. అలాగే బ్రతకడం ఆయనకి ఇష్టం లేదు. మన బ్రతుకులను అందంగా మార్చడానికి, పరిశుద్ధంగా మార్చడానికి పరిశుద్ధుడైన దేవుడు పాపి పాకలోకి, పాప స్వభావం కలిగిన మనిషిలోకి ఆయన వచ్చాడు. అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది. ఎంత? 9. ఓకే, 9. ఒకసారి మళ్ళా చదవండి. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనం. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది. కాబట్టి మీకు అర్థమైందా? ఈ ఈ ఈ జీవితం అని, ఈ పాక ఎలాంటిదంటే ఘోరమైన వ్యాధి గలది, మోసకరమైనది. ఈ పాక మోసకరమైన దాన్ని, ఘోరమైన వ్యాధి గల దానిని దేవుడు ఎంచుకుంటా ఉన్నాడు. ఇంకా చివరిగా మనం కూడా చదివితే మత్తయి సువార్త 15వ అధ్యాయం 19వ వచనం. మత్తయి సువార్త 15వ అధ్యాయం 19వ వచనం. ఈ హృదయం నుంచి ఎలాగుంటుందో ఈ హృదయం చెప్తున్నాడు అక్కడ. ఈ హృదయం ఏముంటాయి చూడండి: దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారములు, వేశ్యాగములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు, దేవదూషణలు, అన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? ఈ పాకలోంచి వస్తాయి. ఈ పాక ఎంత మురికైంది అర్థమైందా? భౌతికంగా మనకు అర్థమవుతుంది. ఆయన గొడ్ల సావడిలో ఎన్నుకున్నాడు, దాన్ని భౌతికంగా ఇవాళ పుణ్యస్థలంగా మార్చేశాడు. పరిశుద్ధాత్మ ద్వారా ఇప్పుడు ఆయన డైరెక్ట్గా ఈ పాకులోకే రావాలనుకున్నాడు, దీనిని కూడా పుణ్యస్థలంగా మార్చడానికి. చప్పట్టుకోండి. ఈ భయంకరమైన లక్షణాలు కలిగిన ఈ మనిషిలోకి దేవుడు నివసించాలనుకుంటున్నాడు. ఈ భయంకరమైనటువంటి అపవిత్ర లక్షణాలు కలిగిన ఈ మనిషిని దేవుడు పవిత్రపరచాలనుకుంటున్నాడు. అందుకే ఆయన అన్నాడు, మీతో ఎల్లప్పుడూ ఉండుటకు నేను వేరొక ఆదరణకర్తను పంపిస్తాను. కాబట్టి ఆయన పాకలో ఎందుకు పుట్టాడంటే, మనం అమాయకంగా అనుకున్నట్టుగా సత్రంలో స్థలం లేదని సండే స్కూల్ పిల్లలు అనుకున్నట్టుగా అనుకుంటా కాదు. ఆయన పాకను ఎంచుకున్నాడు. ఆయనే ఎంచుకున్నాడు, ఆయనే ఎన్నుకున్నాడు, ఆయనే ఆకర్షించాడు, ఆయనే కోరుకుంటున్నాడు, ఆయనే ఆశపడుతున్నాడు. నేను పరిశుద్ధుడు కనుక నువ్వు పరిశుద్ధులే ఉండాలని. అందుకోసమే ఆయన మనలను నీతిమంతులుగా చేస్తున్నాడు. అందుకే ఆయన మనలను క్షమిస్తున్నాడు. అందుకే ఆయన మనలను భరిస్తున్నాడు. అందుకే ఆయన మన పక్షంగా శ్రమలు అనుభవించాడు. అందుకే ఆయన మన పక్షంగా శిక్ష అనుభవించాడు. ఎందుకంటే వీటిలో మనం ఏమీ చేయలేం, మనం ఏ మూల్యం చెల్లించలేం. మన పక్షంగా సమస్తము ఆయనే మూల్యం చెల్లించాడు. ఎందుకంటే ఈ మురికి పాకను పవిత్రంగా మార్చడానికి. చెప్పండి. ఈ మురికి పాకను పవిత్రంగా మార్చడానికి పవిత్రుడైన దేవుడు మురికి పాకకు వచ్చాడు. ఇది అర్థం కాని వాళ్ళకి ఎలా ఉంటుందంటే, పాపం దిక్కులేని వాళ్ళలాగా అనిపిస్తుంది. ఆయన ఎవరో తెలుసా? ఈ దిక్కులను సృష్టించిన వాడు. చెప్పండి. అది అర్థం కాని వాళ్ళకి ఆయనకి స్థలం దొరకలేదు అనుకుంటారు. ఆయన ఎవరో తెలుసా? సమస్త సృష్టిని, భూమిని శూన్యంలో బంతిలాగా వేలాడదీసిన వాడు. ఆయనకి దొరకక కాదు, ఆయన ప్రేమించి వచ్చాడు. ఆయనకి దొరకక కాదు, ఆయన ఇష్టపడ్డాడు. ఆయన మనల్ని ఇష్టపడ్డాడు కాబట్టే ఇష్టమైన మన కోసం కష్టపడ్డాడు. ఆయనను నలగొట్టుట యెహోవాకు, ఈయనను నలగొట్టుట యెహోవాకు. జీసస్ ఇష్టపడిన దేవుడు. మీరు ఆరాధిస్తున్న దేవుడు ఎవరు తెలుసా? మిమ్మల్ని ఇష్టపడిన దేవుడు. మనం ఆరాధిస్తున్న దేవుడు ఎవరు తెలుసా? మనల్ని ఇష్టపడిన దేవుడు. ఉన్నారా? ఎక్కడైనా విన్నారా?
ఒక భక్తుని ఇష్టపడి కష్టపడ్డ దేవుణ్ణి విన్నారా? ఒక భక్తుణ్ణి ఇష్టపడి కష్టాలు పడిన దేవుణ్ణి గురించి విన్నారా? ఈరోజు నీకోసమే ఆయన పశువులు పక్కకి వచ్చాడు. పాపిని పవిత్రుడిగా చేయడం, పావనుడిగా చేయడం. వ్యభిచారంలో పట్టుబడిన స్త్రీ పేరు మగ్దలీనా. కొన్ని సంవత్సరాల క్రితం ఆ సంఘటన జరిగిన కొన్ని సంవత్సరాలకి ఆవిడని ఏ లిస్టులోకి చేర్చారంటే, మనం హెబ్రీ పత్రికలో చూస్తాం విశ్వాస వీరుల జాబితా. ఇది పరిశుద్ధాత్మ దేవుడు ఆ రోజు రాయించింది. కానీ సంఘ చరిత్రలోకి వెళితే ఆ రోజు పట్టుబడిన ఆ స్త్రీని పరిశుద్ధ స్త్రీ మగ్దలీనా అన్నారు. పరిశుద్ధుల జాబితాలో కాబట్టి చేర్చారు. ఒక్కసారి ఆ మురికి పాకలోకి, ఆ మురికి జీవితంలోకి ఆయన అడుగు పెడితే, ఆయన ఎక్కడ అడుగు పెడితే అక్కడ పవిత్రంగా మారాల్సిందే. కాబట్టి ఆయన వెళ్ళిపోవడానికి ఇష్టపడతలేదు, మనతో ఉండడానికి ఇష్టపడుతున్నాడు. కాబట్టి ఇది అర్థం చేసుకుని మనం ఆయన వెళ్ళకుండా చూసుకోవాలి, ఆయన వెళ్ళకుండా చూసుకోవాలి. ఇంకా పౌలు అయితే చక్కగా ఒక భాష ఏ పదం వాడతాడంటే, ఆయనను మీరు దుఃఖపరచొద్దు. మీలో ఉన్న ఆయన్ని దుఃఖపరచకుడి. ప్రార్థన చేసుకుందాం. దేవా, నన్ను ఇంతగా ఇష్టపడ్డావా? ఈ మురికి పాకని ఇష్టపడ్డావా? నేను పిలిస్తే రానని రకరకాలుగా నన్ను రప్పించావా? చెబితే విననని నువ్వేం చేయాలి అలా చేసి నువ్వు రప్పించుకున్నావా? నాకు అర్థమవుతుంది. ఒక్కసారి నువ్వేంటో అర్థమైతే నిజంగా మేము కూడా వదలలేకపోతున్నాం. అదేంటో ఒక్కసారి నీతో ఆ బంధం పెనవేసుకుంటే మేము కూడా నిన్ను విడిచిపెట్టలేకపోతున్నాం, మేము కూడా నిన్ను కాదనుకోలేకపోతున్నాం. ఓ లార్డ్ జీసస్, మమ్మల్ని ఇంతగా ప్రేమించావు నాయన, మమ్మల్ని ఇంతగా ప్రేమించావు. ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వకంగా, అయ్యా నన్ను ప్రేమించిన దేవుడు, ఈ మురికి మనిషిని ప్రేమించిన దేవుడు, ఎవరు నివసించని ఈ జీవితంలో నివసించాలనుకున్న దేవుడు, ఎవరు నా కోసం గాయపడరు కానీ నా కోసం గాయాలు పొందిన దేవుడు. ఈ సంవత్సరం నా జీవితంలో ఓ నూతనమైన ఈ పాక ఓ అందమైన పాకగా మారునుగా. ఈ సంవత్సరం ఈ దేహం అనే ఈ శరీరం అనే ఈ పాక, ఈ జీవితం అనే పాక, ఓ నాయన అనేకులు దర్శించగల పాకగా మారునుగా, అనేకులకి దీవెనకరంగా మారునుగా, ఓ పరిశుద్ధ స్థలంగా మారునుగా. ప్రేమించితివో నిన్నంతగా దూషించితిను. గడిచిన రాత్రి మనం కొన్ని మాటలు ధ్యానించాం. నూతన సంవత్సరంలోకి మనం ఎలా అడుగు పెట్టాలో మనం ధ్యానించాం. మొదటి నెల మొదటి రోజున పాప పరిహారార్థ బలి అర్పించుటలో యెహెజ్కేలు గ్రంథం 45వ అధ్యాయం 18వ వచనంలో చూసుకోవచ్చాము. రాబో సంవత్సరం మంచి సంవత్సరంగా ఉండడానికి మన ఆహారాన్ని సిద్ధపరచుకోవలసిన వారంగా ఉండాలని జ్ఞాపకం చేసుకున్నాం. ప్రభా, ఈ మురికి పాకలను అడుగు పెట్టినందుకే మనస్ఫూర్తిగా నీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ప్రభా. ఇంకా నాలో ఉన్న ఏ రకమైన చెడైనా, ఏ రకమైన మురికైనా, ఏ రకమైన పరిస్థితి అయినా తీసివేసి నన్ను శుభ్రం చేయండి. ఇది ఇప్పటి వరకు మురికి పాకలాగా ఉండొచ్చు, కానీ ఇకపై పరిశుద్ధ స్థలం, ఇకపై అనేక కార్యాలు చూడవలసిన స్థలం, అనేకమైన కార్యాలు చూడవలసిన స్థలంగా ఇది మారునుగాక. అనేకులు సందర్శించే స్థలంగా మారునుగాక, అనేకులు గౌరవించే స్థలంగా మారునుగాక, అనేక మందికి ఆశీర్వాదకరంగా ఈ స్థలం మారునుగాక. నన్నెంతగా ప్రేమించితివో నిన్నంతగా దూషించితిను.
ఎంతగా నీవు ఎరిగితివో నిన్నంతగానే మరచితివో గలనా నే చెప్పగలనా రాయనా నే రాయగలనా గలనా నే చెప్పగలనా రాయనా నే రాయగలనా అయ్యా నా యేసయ్యా నాదంతాలం రాగం ఎదులో నీవే ఈ ప్రేమ స్వరం నాదంతాలం రాగం ఎదులో నీవే ప్రేమ స్వరం. ఎవరైనా మీలో ప్రేరేపణ కలిగి చిన్న ప్రార్థన చేయండి.